కేజీ టమాటాలు చక్కగా ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోండి. మీడియం సైజు ఒక ఉల్లిపాయ, 2 ఇంచుల అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చక్కగా గ్రైండర్లో వేసుకొని ఇదిగో ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా చేసుకున్నాక అక్కడిక్కడ ఏమైనా ముక్కలు మిగిలిపోతే అవి ఉడికేటప్పుడు ఉడికిపోతాయండి. మనం ఉడికించుకుంటాం కదా, అప్పుడు మెత్తగా ఉడికించుకున్నాక ఇదిగో చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోయాక ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఎక్కడైనా ముక్కలు మిగిలిపోయినా గింజలు ఉండిపోయినా అవి నీట్గా ఇందులో స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ గిన్నెలో వేసుకొని ఒక టీ స్పూన్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, పావు టీ స్పూన్ సినమన్ స్టిక్ పౌడర్, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కప్పున్నర పంచదార యాడ్ చేసుకొని ఇదంతా కరిగిపోయేంత వరకు కరిగించేసేయండి. వెనిగర్ ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇదిగో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా థిక్నెస్ వచ్చేసిందంటే మనకు టమాటో కెచప్ ప్రిపేర్ అయిపోయింది అన్నట్టే. మళ్ళీ ఒకసారి స్టెయిన్ చేసుకోండి. మిరియాలు అవి ఇవి ఏమైనా మిగిలిపోయిన ముక్కలు చిన్నగా ఉంటే ఉండిపోయినవన్నీ వచ్చేస్తాయి స్టెయినర్లో. చూడండి దీని థిక్నెస్ ఎలా ఉందో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చింది కదండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటో కెచప్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కేజీ టమాటాలు చక్కగా ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోండి. మీడియం సైజు ఒక ఉల్లిపాయ, 2 ఇంచుల అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చక్కగా గ్రైండర్లో వేసుకొని ఇదిగో ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా చేసుకున్నాక అక్కడిక్కడ ఏమైనా ముక్కలు మిగిలిపోతే అవి ఉడికేటప్పుడు ఉడికిపోతాయండి. మనం ఉడికించుకుంటాం కదా, అప్పుడు మెత్తగా ఉడికించుకున్నాక ఇదిగో చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోయాక ఒక స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఎక్కడైనా ముక్కలు మిగిలిపోయినా గింజలు ఉండిపోయినా అవి నీట్గా ఇందులో స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ గిన్నెలో వేసుకొని ఒక టీ స్పూన్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, పావు టీ స్పూన్ సినమన్ స్టిక్ పౌడర్, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కప్పున్నర పంచదార యాడ్ చేసుకొని ఇదంతా కరిగిపోయేంత వరకు కరిగించేసేయండి. వెనిగర్ ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇదిగో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను